అదే సమయంలో ఆల్ సెక్రటరీస్, గవర్నర్ చీఫ్ సెక్రటరీ గారు, జిల్లా స్థాయిలో ఉండే ఇక్కడ ఫిజికల్ గా అటెండ్ అయినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అదే సమయంలో జిల్లాల్లో నుంచి వర్చువల్ గా అటెండ్ అవుతున్నటువంటి కలెక్టర్స్, జిల్లా అధికార యంత్రాంగం, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా నెలవారీగా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. అదే సమయంలో యూనిఫామ్ గా అందరం కూడా ఒక మెసేజ్ లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి చేరవేయాలి. అందరం సమిష్టిగా కలెక్టివ్ గా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్ళు కాదు. అలాంటిది 3 నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ఎవ్రీ మంత్ 2 సార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి పెట్టుకొని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్ లో కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చా. లాస్ట్ మంత్ దావోస్కి వెళ్ళాం. దావోస్ లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ, ఏఐ. త్రూ ఏఐ $1 ట్రిలియన్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్, డిస్కషన్ దాన్నే సెంట్రిక్ గా జరిగింది. రెండో సబ్జెక్టు చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్. ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఈ మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్, ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా, లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ 2 విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసిన 19 months నుంచి ఈ 2 కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్ తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఏ 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్ గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పోయే పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా పెనుమార్పులు వస్తాయి. ఓవరాల్ ఇంపాక్ట్, డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి గానీ, డే టు డే లైఫ్ వాడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం పదే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల 8వ తారీఖున కేపీఐస్ అన్ని తయారు చేసి, ఆ కేపీఐస్ బేస్ చేసుకొని వాట్ ఈస్ ది జిఎస్టిపి, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఎ ఇయర్ కొంచెం లేట్ గాను ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడిపి కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేనా వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ కంటిన్యూ అవుతా ఉంది. అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే
8వ తారీఖున KPI బేస్ చేసుకొని ఈ మంత్లో ఎంత GSDP కాంట్రిబ్యూషన్ వచ్చింది, మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం 19 months బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్లీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలని మనం మాట్లాడుకుంటాం. సూపర్ 6 పథకాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. రెండోది స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్లో మొబిలిటీ పెరిగింది. రెండోది వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశాం. రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం, టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. రైతులు కూడా, నేను అందుకే ఒక మాట చెప్పాను, రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం. ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, కరెక్ట్ మెజర్స్ ఏం తీసుకోవాలి, ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్క దీపం 2 ఏడాదికి 3 సిలిండర్లు చెప్పాం. ఇప్పటికి 2 కోట్ల సిలిండర్లు పైగా ఇచ్చాం. ఇంకొక పక్కన NTR భరోసా ఎవ్రీ మంత్ మొదటి తారీఖున మనందరం కూడా ఏదైతే పేదల సేవలో కార్యక్రమం పెట్టి వెళ్తూ వచ్చాం. 58,654 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇప్పటి వరకు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి అండగా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000. రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ అనేది అవసరమని, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మనం ఇది తప్పదు, చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలియనర్స్ కోసం కాదు. దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం. 63 లక్షల మందికి
ఒకవేళ మొదల తారీఖు సండే అయితే 1 day ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అది కూడా ఒకప్పుడు ఉండే క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్లీ పేదవాడికి అన్నం పెట్టాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. మత్స్యకార భరోసా 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇచ్చాం. ఆటో డ్రైవర్ సేవలో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 436 కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేశాం. 2,90,000 మందికి ఇచ్చాం. ఆర్టీసీ బస్సుల్లో శ్రీశక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళకు కూడా ఉపాధి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మనం ఇచ్చేశాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల టైంలోనే జమ చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లు చేశాం. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి ఎక్కడ ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేదు, రైతు నష్టపోతున్నాడు అంటే అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యాం. స్టెబిలిటీ తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 1,100 కోట్లు పైగా ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, అస్తవ్యస్తం చేశారు. దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి. నిన్నే నేను చూశాను. ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్, సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట. నేను అడిగాను అతన్ని. ఇప్పటికీ 4-5 సంవత్సరాలు అయింది. నువ్వేం చేసావని అడిగాను. సార్, ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను, పోతే పోయింది ఆస్తి అనుకుంటాం. నేనేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక్కదిక్కడ కాదు, అన్ని ప్రాంతాల్లో జరిగింది. రికార్డ్స్ తారుమారు చేశారు. 22A కింద వెళ్ళడం చాలా ఈజీ. కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో చేశారు. అందుకే ఇప్పుడు మొత్తం సర్వే చేసి పగడ్బందీగా ఇటీవల కాలం నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక సిస్టానికి వచ్చాం. మొత్తం సర్వే పగడ్బందీగా చేసి 1 yearలో ఆల్ ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్షన్ తీసుకొస్తున్నాం. QR కోడ్ పెట్టాం. ఇంకో పక్కన ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా, కొన్ని రికార్డ్స్ అయితే బ్యాక్ ఫైల్స్ కూడా లేవు. జనరల్గా ఒక స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి, అధికారి ఉండాలి, ఎవరు మార్చారో తెలియాలి. అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు మనం కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన సాగునీరు కోసం 20 నెలల్లో 24,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. క్వాంటమ్ వ్యాలీ నిన్నే శంకుస్థాపన చేశాం. విశాఖలో ఐటీ హబ్ కింద గూగుల్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే పవర్లో ఒక బ్రేక్ త్రూ తీసుకొచ్చాం. గూగుల్ ముందుకు వచ్చారు. $15 billion విత్ డేటా సెంటర్ అండ్ ఏఐ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాతనే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇంకొక పక్కన రిలయన్స్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారు. తొందరలోనే మినిమం 5 gigawatt కెపాసిటీతో డేటా సెంటర్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. TCS, కాగ్నిజెంట్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు వాళ్ళ సెంటర్స్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టారు.
ఏఎం గ్రీన్ అమోనియా శంకుస్థాపన చేశాం. ఇది ప్రపంచంలోని మొదటి ప్లాంట్, అతిపెద్ద గ్రీన్ అమోనియా తయారు చేసే ప్లాంట్, అతిపెద్ద ప్లాంట్. ఇప్పుడే మార్కెటింగ్ కూడా టైప్ చేసుకున్నారు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడే విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్, నేను ముందే చెప్పాను, ట్రాన్సిషన్. ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ నుంచి ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జెస్కి వచ్చాం. ఈరోజు ఈ యొక్క సెక్టర్ని మనం స్ట్రీమ్ లైన్ చేస్తే చాలా ఇంపాక్ట్ వస్తుంది. మెగా డిఎస్సి మొదలు సంతకం పెట్టాం. ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలనుకున్నా అన్ని కూడా అధిగమించి టైం టు టైం 15,941 మంది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దగ్గర 5,757 కానిస్టేబుల్స్ ని రిక్రూట్ చేశాం. రెండోది, అక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా సమస్యలుంటే చాలా ఫైట్ చేసి రిక్రూట్మెంట్లు ఇప్పించే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన వీళ్ళకి 4,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తే 12,000కు పెంచాం. ప్రతి నెల స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర 3వ శనివారం మనం నిర్వహిస్తున్నాం. 105 లక్షల మెట్రిక్ టన్నులు గార్బేజ్ క్లియర్ చేశాం. అంటే మొత్తం ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా చెత్త ఉంటే అవన్నీ క్లియర్ చేశాం. కొన్ని దిక్కల్లో అయితే గ్రౌండ్ లో కూడా ఉంది గార్బేజ్. ఎక్కడ గుంత దొరికితే అక్కడ వేసేశారు. దానివల్ల మొత్తం ఆ ఏరియా కంటామినేషన్, పొల్యూషన్ అయ్యే పరిస్థితుంది. అవన్నీ కూడా తవ్వి కూడా తీసి డిస్పోజ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే చెప్పాను మన వాళ్ళందరికీ, మార్చి లోపల 100% క్లియరెన్స్ కావాలని చెప్పాం. రెండోది, ఎక్కడికక్కడ కాంపోస్ట్ని కన్వర్ట్ చేయడం, ఎనర్జీని కన్వర్ట్ చేయడం, సర్క్యులర్ ఎకానమీ పోవడం, ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోతున్నాం. ఇప్పుడే 1000 కోట్లతో రోడ్లు మరమ్మతులు చేశాం. ఇంకొక 3,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పల్లె పండుగ ద్వారా దగ్గర 4,000 కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి అనేక విధాలుగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నరేగాను సద్వినియోగం చేసి అసెట్స్ క్రియేట్ చేసే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఇప్పుడు జీరామ్జీ కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చారు. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఉండే ఇబ్బందులకు అదనంగా కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి. ఈవెన్ దెన్ అవుట్ అధిగమించుకొని దాన్ని ఆడుకోవాల్సిన అవసరం ఉంది. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. పరిశ్రమలకు రాయితీలన్నీ కూడా ఎస్క్రో ఖాతాలు ఇస్తా ఉన్నాం. 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సిఐ సబ్మిట్లు పెట్టాం, 2 సార్లు పెట్టాం. ఇంకొక పక్కన ఇన్వెస్ట్మెంట్ ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేశాం. దగ్గర 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దీన్ని కరెక్ట్ గా అందరం గాని పనిచేస్తే ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పటికే 14 SIPBలు పెట్టి 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. 8,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. పంచాయతీరాజ్లో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేపించాం. 95 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం. అన్ని డిఫంక్ట్ అయి ఉంటాయి. అదే మరి JJM అది కూడా అస్తవ్యస్తంగా ఉంటే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేశాం. కొన్ని ఇప్పుడు చేసే పనులని పూర్తి చేస్తూనే ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం, తొందరలో క్లియరెన్స్ వస్తే ఒక 24,000, 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం. దానికి కూడా మన వాటా కూడా మనం ఏ విధంగా చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనే సంకల్పానికి ముందుకు పోతున్నాం. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చాం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్, అదే మరి పారదర్శకంగా బదిలీలు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన 2 సంవత్సరాల్లో మీరు చూస్తే గ్రోత్ కూడా రీజనబుల్ గా మంది పెరిగింది. కాన్స్టెంట్ ప్రైసెస్ లోనే మనం వర్కౌట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 8.27 మనం వచ్చాం. ఈసారి 9.88 వచ్చాం. డబుల్ డిజిట్ కూడా రీచ్ కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ మనం ఇన్ కోర్స్ ఆఫ్ టైం. GSDPకి పర్ క్యాపిటల్ ఇన్కమ్
ప్రజలకు ఆదాయం పెరిగితే మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి. దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకున్నాం. అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. గేట్స్ ఫౌండేషన్, అదే మరి టాటా TCS ఇద్దరు కలిసి సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డిజిటల్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేస్తున్నాం. ఇంకొక పక్క యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం. ఒక మోడల్ కూడా తయారు చేశాం. అది కానీ మొత్తం చేయగలిగితే ప్రపంచంలోనే ఫస్ట్ టైం సంజీవని ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది హెల్త్లో. కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరణ చేస్తున్నాం. హార్టికల్చర్కి పూర్వోదయ కింద లేకుంటే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం. ఈరోజు దేశంలో హైయెస్ట్ హార్టికల్చర్ ప్రొడక్షన్ మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. కానీ మన ఉద్దేశం ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేయాలని 9 జిల్లాలను పెట్టుకున్నాం. ఆ 9 జిల్లాల్లో వాటర్ ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ మనం తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది కానీ సవ్యంగా చేస్తే దగ్గర మనం ఖర్చు పెట్టేది కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక్క హార్టికల్చర్లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనేది ఒక ఆలోచన. పోలవరం ఘాట్ని పెట్టాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఆ రోజు కూడా సోమవారాన్ని పోలవరంగా చేసి దానికోసం ప్రయత్నం చేశాం. నా 5 ఏళ్లలో మీరు చూస్తే డయాఫామ్ వాల్ పూర్తిగా పోయింది. ఒక్కొక్కసారి ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక మొత్తం డ్యామేజ్ అయితే మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ 1000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్ అది పూర్తి అవుతుంది. 2027 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అమరావతి ఈరోజు మనం చూస్తే ఎన్ని విధాలుగా విన్యాసాలు చేయాలని చేశారు. శ్మశానం అన్నారు, ఎడారన్నారు. ఎవరైతే భూమిని ఒక ఆదర్శంగా ఇచ్చిన రైతుల్ని హింస పెట్టారు, ఎగతాళి చేశారు. ఈరోజు దానికి కూడా లైన్లో పెట్టాం. పనులు ముమ్మరంగా అవుతున్నాయి. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది. ఇంకా 3 సంవత్సరాల్లో అమరావతి ఒక షేప్కు తీసుకొస్తాం. మోస్ట్ లివబుల్ సిటీ. ఇటీవల కాలంలో ఇలాంటి సిటీ ఎక్కడా వచ్చే అవకాశం లేదు. మొన్న కూడా నీతి ఆయోగ్ మాట్లాడుతూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో కూడా మాట్లాడుతూ అమరావతి లాంటి సిటీస్ అవసరం అని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద వస్తుంది. అదే మరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం. అదే సమయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఫస్ట్ టైం మొన్నే 54 కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. అంటే కంటిన్యూగా మనం పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇదొక ఎగ్జాంపుల్. రేపు రాబోయే రోజుల్లో నష్టాల నుంచి లాభాలు, సస్టైనబిలిటీ కాదు ప్రాఫిటబిలిటీ వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి చేసిన పనులకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఒకరు పనిచేసేది కాదు, ఇట్ ఈజ్ అ టీమ్ వర్క్. మొత్తం మంత్రుల దగ్గర నుంచి లాస్ట్ మైల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్టివ్గా వెళ్ళాలి. ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు రాత్రింబగుళ్ళు పనిచేయడం కాదు, పని చేసేంత సమయం మనసు పెట్టి చేయండి, ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయని. కాబట్టి బెస్ట్ నాలెడ్జ్ ప్రపంచంలో ఎక్కడా తీసుకొస్తాం, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తాం. దీన్ని సమాజంలో మంచి జరిగే విధంగా, నిరంతరం ఎంపవర్ చేసే విధంగా, మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ మీటింగ్లోనే నేను ఇంత ముందు చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నౌ మన గేర్ చేంజ్ చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
రెండోది గవర్నెన్స్లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఏదో వాడు చనిపోయిన తర్వాత వాడికి పట్టా ఇవ్వడం, లేకుంటే సఫర్ అయి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకోవడం కాదు. రియల్ టైంలో ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సభలో కూడా, ఈ సమావేశంలోని అసెంబ్లీలోనే ఏవైతే అవుట్డేటెడ్ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో, అన్నెసరీ చట్టాలు చాలా ఉన్నాయి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫీసర్స్ హియర్, ఆల్ మినిస్టర్స్, కీప్ ఇట్ ఇన్ మైండ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేసి ఎక్కడికక్కడ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అన్నెసరీ అన్ని తీసేస్తున్నారు. వాళ్ళు కూడా స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ముందుకు పోతున్నారు. మనం కూడా దాన్ని ఆలోచించుకొని మనం ఒక మోడల్గా ఉండాలి. ఏవైతే అనవసరం ఉన్నాయో మేము మీ దృష్టి తీసుకొస్తాం. అన్ని చట్టాలని ఒకసారి రివ్యూ చేసుకుంటాం, నిబంధనలు రివ్యూ చేసుకుంటాం. ఎక్కడెక్కడ అనవసరంగా ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు ఏం చేయాలో చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నారు. ఏది సావరెన్ ఏఐ ఇవన్నీ కూడా వస్తున్నాయి. దానికి కూడా మనం ముందుకు వస్తున్నాం. అది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఫైనల్గా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచించాల్సింది, మేము ఇట్లనే చేస్తామని కాకుండా ఏం చేస్తే ఫలితాలు వస్తాయి, ఏం చేస్తే మనకు సమాజానికి హితంగా ఉంటుందో ఇవన్నీ మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ మీటింగ్లు కూడా ఎందుకంటే ఇంత క్లియర్గా నిన్నే 8వ తారీఖు జిఎస్టిపి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వస్తానే యాజ్ యూజువల్ మనం ఈ మీటింగ్లో పెట్టుకున్నాం. ఇందులో మీ అందరి క్లారిటీ ఉంటుంది. ఎవరెవరు ఎట్ట పనిచేశారు, ఎక్కడ పనిచేయలేకపోయారు, వర్టికల్గా కానీ, డిస్ట్రిక్ట్ కానీ, లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్ కానీ అందరికి ఒక క్లారిటీ ఉంటుంది. దీన్ని వ్యూలో పెట్టుకొని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనో నెక్స్ట్ ఇయర్కి ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ ఫోకస్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనడం.